పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులను కావచ్చు, లేదంటే మీ జిల్లాల వ్యాప్తంగా చూస్తూ ఉంటే అనుకున్నంతగా మార్పులు జరగట్లేదు, పాత వాళ్ళని ఉంచుతున్నారు, మీ వల్ల కావట్లేదు తెలుగుదేశం వాళ్ళ వల్ల అంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒక అధికారిని వైసీపీలో గవర్నమెంట్లో నియమించినటువంటి అధికారి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలకి ఉపయోగపడినటువంటి పోలీస్ ఆఫీసర్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అతనికి తెలుసు నన్ను వీళ్ళు ఉంచరు అని. పోయేటప్పుడు తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ చేసే పోతాడు అతను. నేను ఇవాళ ఏదైనా మంచి చేసినా నన్ను వీళ్ళు ఉంచరు కాబట్టి పోయేటప్పుడు కూడా ఆ వైసీపీ వాసనే ఉంటుంది వాళ్ళకి. సో పోతారని తెలిసిన తర్వాత వాడిని ఒక్కరోజు కూడా ఉంచకూడదు. కానీ 3 నెలలు 2.5 నెలలు మేము కంటిన్యూ చేసాం. అది కొంత మిస్టేక్. అది పార్టీ నిర్ణయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి అవినీతి అరాచక విత్తనాలు ఈ ఆఫీసర్లు ఎవరెవరని ట్రేస్ అవుట్ చేసి మేము అవన్నీ తెలుసుకోవడానికి టైం సరిపోయింది. ఎందుకంటే ఐఏఎస్ వ్యవస్థ కానీ ఐపీఎస్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ యంత్రాంగంలో దాదాపు ఎక్కువ మందిని అవినీతి పరులను తయారు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అవినీతి పరులను తయారు చేసిపోయాడు అతను. ఆ అవినీతి పరులను అందరినీ మళ్ళీ ప్రక్షాళన చేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలి అంటే కొంత కసరత్తు అవసరం. దాంట్లో భాగంగానే అన్ని ఈక్వేషన్స్ చూసుకుని ఎవరెవరు ఏం చేశారనేది చూసుకుని అది మార్చే పద్ధతుల్లో ఒక 2.5-3 నెలలు లేట్ అయిన మాట వాస్తవం. దానివల్ల పార్టీకి కొంత డ్యామేజ్ అయిన మాట కూడా వాస్తవమే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మీద కేసులు పెట్టారు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద డెఫినెట్గా అది మాకు ఇబ్బందికరమైనటువంటి విషయమే. మరి ఇప్పుడు ఎంతవరకు సెటరేట్ అయింది? అది జరుగుతుందా ప్రాసెస్? చిన్నగా అవుతున్నాయండి. మోస్ట్లీ మంత్ ఎండింగ్కి అన్నీ క్లియర్ అవ్వచ్చు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు.